హాయ్ అండి అందరికీ. ఏం చేస్తున్నారు? పనులన్నీ అయినాయా లేదా? ఈరోజు నేను లంచ్ బాక్స్‌లోకి అయితే క్యారెట్ గార్లిక్ రైస్ పెట్టానండి. వెల్లుల్లిపాయ తినలేని పిల్లలకి, పెద్దలకి అందరికీ కూడా ఇది ఒక బెస్ట్ రెసిపీ అండి. అసలు నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఫుల్ హెల్తీ అనమాట. వాటితో పాటు బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఆవిరికుడుం అనేది చేశాను. ఆవిరికుడుం అంటే నాకు చాలా ఇష్టం. అందులో నెయ్యి, కారప్పొడి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. స్నాక్స్ కింద అయితే ఒకళ్ళకి క్యారెట్ కీర, పాపకేమో బన్ను పెట్టేశాననమాట. పాప క్యారెట్ కీర తినదు. పైగా తనకి పన్ను నొప్పి, పన్ను తీయించాం కదా! మెత్తగా ఉండేవి పెట్టమన్నారని అది పెట్టేశాను. పాపని డ్రాప్ చేయడానికి తీసుకెళ్ళడానికి రావే అన్నాను. ఫోన్ పట్టుకోవడం చూస్తున్నారు కదా ఎలా చూస్తుందో మా అమ్మాయి. ఇంకా పాపని డ్రాప్ చేసి వచ్చేసిన తర్వాత పరమాన్నం తింటున్నానండి. నేను చేయలేదు. మా అమ్మగారు చేసి పంపించారనమాట. అయితే నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం అండి. చాలా ఎక్కువ తినేస్తాను. అందుకని చెప్పేసి గిన్నె చిన్నది తీసుకుంటున్నాననమాట. అప్పుడు ఆ గిన్నె నిండా తీసుకున్నా సరే ఆ 2 స్పూన్లే పడతది. అదే పెద్ద గిన్నె అనుకోండి తెచ్చిందంతా నేనే తినేస్తానని చెప్పేసి ఆ గిన్నె నిండా పెట్టుకొని అయితే తినేసాను. మా ఇంట్లో నా అంతటికి నేనైతే అసలు ఎక్కువగా స్వీట్స్ చేయడానికి చూడనండి. ఎందుకంటే మాదంతా కొంచెం డిఫరెంట్ అనమాట. మా పాప, మా హస్బెండ్ ఏమో స్పైసీగా ఉండాలనుకుంటారు. మా బాబేమో హెల్తీగా ఉండాలనుకుంటాడు. ఇంకా స్వీట్స్ తినేది ఎవరండి? నేను ఒక్కదాన్నే. మిగిలిపోయినాయనో, లేదంటే వాళ్ళు తినట్లేదనో, నాకు ఇష్టమనో ఇలా ఏ రకంగానైనా సరే ఇంట్లో చేసిన స్వీట్ మొత్తం నేనే తింటాననమాట. అందుకు తగ్గించేసాను. వీడియో గనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.